నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో క్రీడా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన కల్వరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ క్రిస్మస్ మన మధ్యలో విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు క్రిస్మస్ శుభములు తెలియచేయాల్సిందిగా కోరుతున్నారు. ప్రజలు బాగుండాలని, ప్రజల కోసం జీవించాలని ఆశ గుర్తించులాగిన రాబోయే కాలంలో మరి రెడీగా చెప్పండి పడతాం విజయబాబు గారికి, డాక్టర్ సతీష్ కుమార్ గారిని సన్మానిస్తున్నారు. అందరం గట్టిగా చెప్పలు పడతాం. దేవునికి మరి కల్వరి టెంపుల్ యొక్క సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభువు నడిపిన మార్గాన్ని మరి దైవజనులందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా అదే దారిలో నడవాలి, ఒక నీతిమంతుడిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ మనం ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేయడానికి బైబిల్లో ప్రతి వాక్యంలోనూ ఇదే మాట చెప్తూ ఉంటారు. అందుకని అందరికీ కూడా హల్లెలూయా హల్లెలూయా, గాడ్ ఈజ్ గ్రేట్, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రభువుని మనం కొనియాడుతూ ప్రభువుని స్మరించుకుంటూ ఎల్లవేళలా కూడా మరి దైవజ్ఞులు చెప్పే మాటలు మనం ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీని కాపాడుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపాలని చెప్పి ప్రభువు ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. అనగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలను ఈ క్రిస్మస్లో కలుసుకోవాలని క్రిస్మస్ మన ప్రియులందరినీ బట్టి నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రజలను పరిపాలించే నాయకుల కోసం ప్రార్థన చేయమని. అది మన బాధ్యత. యథా రాజా తథా ప్రజ. రాజును బట్టి రాజ్యం ఉంటుంది, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నాయకులను నేనే ఏర్పరచుకుంటాను, ఎన్నుకుంటాను. ఆ నాయకులు అద్భుతంగా పరిపాలించే విధంగా వారి కోసం ప్రార్థన చేయమని ప్రభువు సెలవించాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల క్షేమం కోసం ఏర్పరచబడినటువంటి ప్రజా నాయకులుగా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ గారు మన మధ్య రావడం చాలా సంతోషం. మీరందరూ మీ చేతులు పైకి చాపి వారి వైపు చూపి మన సంతోషాల్లో వారు పాల్పంచుకుంటున్నారు. అది వారి మంచితనం. వారు బాగుండాలి అని ప్రార్థన చేయడం అది మన బాధ్యత. క్రిస్మస్ శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం ఇక్కడే సతీష్ గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, 70 సంవత్సరాల తర్వాత ఈ స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మా హాస్టల్కి మంచిదని. మరి ప్రతి సంవత్సరం మా బాయ్స్ హాస్టల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి.